ముందుగా నేను మండల వ్యవసాయ అధికారి మాచర్ల మాట్లాడుతూ ఉన్నానండి. 7 వసంతాలు పూర్తి చేసుకున్న మన ఎంఆర్ఆర్ న్యూస్కి, వాళ్ళ సిబ్బందికి, అట్లాగే మేనేజింగ్ డైరెక్టర్ అయిన రాజా గారికి ఈ న్యూస్ను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న అందరికీ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నేను మాచర్ల అగ్రికల్చర్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. మనకి ప్రస్తుతానికి వచ్చేసి పంటలు కాటన్ పడిందండి. అట్లాగే మనకి కంది నెక్స్ట్ వీక్లో పడుతుంది. అట్లాగే బ్రిస్క్గా మనకి మిర్చి కూడా ట్రాన్స్ప్లాంటింగ్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఏంటంటే రైతులు యూరియా ప్రాబ్లం ఎక్కడ మనకి సమస్య లేదు. మనం త్రూ రైతు భరోసా కేంద్రాల ద్వారా అట్లాగే మనకి సొసైటీస్ ద్వారా మనం యూరియా సప్లై చేస్తున్నాం రెగ్యులర్గా. కాబట్టి రైతులు అవసరమైనంత వరకే యూరియాని తీసుకొని తర్వాత ఫేజ్లో మళ్ళీ మనకి యూరియా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ర్యాక్స్ కూడా వస్తున్నాయి. దానికి ఎవరికైతే ఇంకా రైతు భరోసా కేంద్రాలకు రాలేదు, మనకి ఇప్పటికే 7 రైతు భరోసా కేంద్రాలకి మనకి యూరియా ఒక్కొక్క రైతు సేవా కేంద్రానికి 20 టన్నులు యూరియా వచ్చింది. అట్లాగే సొసైటీస్ కూడా రెగ్యులర్గా యూరియా వస్తుంది. కాబట్టి రైతులు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. సరిపడా ఎరువులు నిల్వలు ఉన్నాయి. అట్లాగే మనకి టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అగ్రికల్చర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అట్లాగే మనకి పోలీస్ డిపార్ట్మెంట్, అట్లాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఈ 4 డిపార్ట్మెంట్స్ ద్వారా మనకి సాగర్ చెక్ పోస్ట్ దగ్గర ఇంటర్ స్టేట్ మూవ్ లేకుండా, అంటే యూరియా నిల్వలు బయటికి వెళ్లకుండా ఉండడానికి టీమ్స్ కూడా కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారమే మనము చేసేసి యూరియా ఎక్కడ మనకి ప్రాబ్లం లేకుండా, అట్లాగే మిగతా ఎరువులు కాంబినేషన్ కూడా తీసుకోవాలి. యూరియా తక్కువ రేటు ఉందనే ఉద్దేశంతో అందరూ యూరియా ఒక్కటే డంప్ చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఏంటంటే అన్ని కాంప్లెక్స్ ఎరువులతో, అన్నిట్లో ఎన్ని ఉంటుంది అన్ని కాంప్లెక్స్ ఎరువుల్లో కూడా వాటితో పాటు యూరియా 3 దఫాలుగా వేసుకోవాలి. ఒకేసారి పొలంలో డంప్ చేస్తే దానివల్ల భూమి యొక్క భూభౌతిక స్థితులు అట్లాగే రసాయనిక స్థితి దెబ్బతిని ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనకి అట్లాగే మనం ఎక్కువ యూరియా వేయడం వల్ల మనకి పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ దీన్ని గమనించి ఎకరానికి 25 కేజీలు మించి యూరియా వేయకూడదు. కానీ బస్తాలు యూరియా వేయడం వల్ల మనకి భూములు కూడా పాడైపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి యూరియా సరిపడా నిల్వలు ఉన్నాయి. కాబట్టి రైతులు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. దానికి తగ్గట్టుగానే మనము రైతు సేవా కేంద్రాల ద్వారా, సొసైటీస్ ద్వారా, అట్లాగే ప్రైవేట్ డీలర్స్ దగ్గర కూడా మనం యూరియా సప్లై చేయడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ అందుకనే 70% వచ్చేసి రైతు సేవా కేంద్రాలకి, సొసైటీస్కి, అట్లాగే 30% వచ్చేసి ప్రైవేట్ డీలర్స్కి అలాట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన పని లేదని తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే ఇట్లా బస్తాలు వేయడం వల్ల భూమి దెబ్బతింటుంది. కాబట్టి నానో యూరియా, నానో డిఏపి మనకు అందుబాటులో ఉన్నాయండి. నానో ఒక కట్ట యూరియాకి బదులుగా ప్రత్యామ్నాయంగా మనకి ఒక 1/2 లీటర్ యూరియా కానీ, ఒక బస్తా డిఏపికి బదులు ఒక 1/2 లీటర్ డిఏపి మనం ఫోలియర్ స్ప్రే ఇవ్వడం ద్వారా, అంటే పైనుంచి స్ప్రేయింగ్ ఇవ్వడం ద్వారా పిచికారీ చేయడం వల్ల ఆకులు త్వరగా తీసుకొని మనకి ఎట్లయితే బస్తా ఎఫెక్ట్ మనకి 1/2 లీటర్ యూరియా ద్వారానే మనకి అవుతుంది. కాబట్టి అంటే దాని ద్వారా వచ్చే న్యూట్రియంట్ ఎన్ను మనకి 1/2 లీటర్ యూరియా బాటిల్ ద్వారా మనకి వస్తుంది. కాబట్టి ఆ రైతులందరూ నానో యూరియా, నానో డిఏపికి ప్రమోట్ అవ్వాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాము.